సౌలు అడుగుతున్నాడు, ఎలా నువ్వు ఎదుర్కొంటావు అని అన్నప్పుడు దావీదుతో దేవుడు ఏదైనా మాట్లాడాడా? దావీదు గారు దేవుని దగ్గర నుంచి ఏదైనా మాట పొందుకున్నాడా? కానీ దావీదు గారు ఏం సమాధానం చెప్పారో చూసారా? ఒక దినమున నేను సింహాన్ని ఎదుర్కొన్నాను, అది నా చేతిలో చనిపోయింది. మరొక దినమున నేను ఎలుగుబంటిని ఎదుర్కొన్నాను, అది నా చేతిలో చనిపోయింది. ఎలుగుబంటి నుండి, సింహము నుండి నా ప్రాణాన్ని విడిపించిన దేవుడు ఈ ఫిలిష్తీని చేతి నుండి కూడా నా ప్రాణాన్ని విడిపిస్తాడు. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇక నా వల్ల కాదు అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు ఒక్క మారు వెనక్కి తిరిగి చూస్తారా? ఒక్క మారు నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేని నుంచి నేను ఇక దీన్ని విడిచి రాలేను, ఇది నన్ను ఇంకా కిందికి లాగేస్తుంది అన్న పరిస్థితి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి తీసుకొని వచ్చి ఇప్పుడు నిలబెట్టాడు. ఈ యొక్క సమస్యలు నిన్ను విడిపించలేకుండా ఉంటాడు దేవుడు.